సో మంచిగా కన్సిలర్ బ్లెండ్ అయిపోయినాక మీ ఎగ్జాక్ట్ షేడ్ కాంపాక్ట్ పౌడర్ తీసుకొని మంచిగా కన్సిలర్ ని సెట్ చేయాలి. ఫస్ట్ అండర్ ఐస్ కింద సెట్ చేయండి, ఎందుకంటే క్రీజెస్ రాకుండా. మనం కన్సిలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కాంపాక్ట్ పౌడర్ ఓవరాల్ ఫేస్ యూజ్ చేయాలి. ఏమన్నా నీవెన్ ఉన్నా మన కాంపాక్ట్ పౌడర్ సెట్ చేసేస్తుంది. నెక్స్ట్ మీరు అదే సేమ్ కన్సిలర్ కొంచెం తీసుకొని ఒక పంప్ ఐ మీద బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్నాక అదే కాంపాక్ట్ పౌడర్ తోని ఐస్ ని సెట్ చేసుకో. తర్వాత ఐబ్రోస్ ని సెట్ చేసుకుంటే సో ఇప్పుడు బేస్ అయితే డన్. ఒక లైట్ బ్రౌన్ షేడ్ ఆర్ డార్క్ బ్రౌన్ అయినా తీసుకోండి, ఇట్లా ప్లేస్ చేసేసి ఓన్లీ ఇట్లా స్మచ్ చేసేసేయండి. నార్మల్ గ్లిటర్ తీసుకొని ఓన్లీ ఇట్లా డాబ్ చేసేసేయండి. తర్వాత ఒక మస్కారా పెట్టుకోండి, మంచిగా మీ ఐస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. బ్రౌన్ కాజల్ తోనే లైనర్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, బట్ సక్సెస్ అయితే అనేది నాకు. సో లైనర్ కాజల్ అయితే ఓన్లీ కాజల్ తోనే పెట్టుకున్నాం మనము. ఇప్పుడు బ్లష్ కొంచెమే పెట్టుకోండి అండ్ సో మంచిగా బ్లెండ్ చేసుకోండి. మరి ఓవర్ బ్లెండ్ చేస్తే బ్లష్ అనేది కనిపించదు, మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. అట్లా అని చెప్పి మరి బ్లెండ్ చేయకుండా కూడా ఉండకండి, ప్యాచ్ లాగా అయిపోతుంది. నేను బ్లష్ నే లిప్స్టిక్ లాగా పెడుతున్నా. సో మీరు బొట్టు పెట్టుకుంటే మన మేకప్ లకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఎట్లా అనిపించింది వీడియో అనేది కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్